మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునామంలో అందరికీ పునరుత్థానపాద వర్షపాలు ఉన్నాం తెలియజేస్తాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా. యుద్ధంకి ఏర్పాటు లేఖన భాగం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 15వ వచనము. పౌలు బర్నబాలు వాక్యం అందించుండగా లుస్త్రలో పుట్టినది మొదలు కుంటివాడు అద్భుతంగా నడిచి గంతులు వేయసాగిను. అది చూచి జనులు దేవతలు తమ యొద్దకు వచ్చి ఉన్నారని గట్టిగా కేకలు వేయచు పూలదండలు తెచ్చి ఎడ్లను బలి ఇచ్చుటకు సిద్ధపడగా పౌలు, అయ్యలారా, మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నల్లమే. వీటిని విడిచిపెట్టి ఆకాశమును భూమిని సముద్రమును సృజించిన దేవుని వైపు తిరగవలనని ఈ సువార్త మీకు ప్రకటించుచున్నామని చెప్పి తను తగ్గించుకుని దేవుని మహిమపరిచెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తుతుములేవా ప్రభా. తండ్రి, గడిచిన వారం నుండి తండ్రి ఈ వారం వరకు తండ్రి మమ్మల్ని సజీవులుగా ఉంచినాయన ప్రభా. తండ్రి, నీ సన్నిధిలో నిలవబెట్టినాయన ప్రభా. నీ వాక్యం ధ్యానించుకుంటూ తండ్రి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టినైనా మీకు ఉన్నాము తెలియజేసుకుంటున్నాము ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరు తండ్రి వినగల జీవితం గ్రహించగల మనసు వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయండి నాయన ప్రభా. తండ్రి ప్రభా, నన్ను నీ సిలువ చెట్టును మరుగుపరచండి ప్రభా. నా నోటిని నిబ్బరుగా సాధారణంగా వాడుకున్నామని మా ప్రభా నీ శిలామృత విన్యాముగా పట్టుకుని చున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు అంశం ఏంటంటే దేవుని మహిమపరచుట. దేవుని మహిమపరచుట. ఇది మనం చూసాం. పౌలు బర్నబాలు వాక్యం అందిస్తుండగా మరి కుంటివాడు ఎలా అద్భుతంగా నడిచి గంతులు వేస్తున్నాడని. అయితే అక్కడ వారందరూ ఏం చేస్తున్నారు? ఎడ్లను బలి ఇచ్చుటకు సిద్ధపడగా, అంటే వీళ్ళే దేవతలు అనుకొని బలి ఇచ్చుటకు సిద్ధపడగా పౌలు ఏమన్నారు? అయ్యలారా, మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నల్లమే. వీటిని విడిచిపెట్టండి. ఆకాశమును భూమిని సముద్రమును సృజించిన దేవుని వైపు తిరిగి వలనని సువార్త మీకు ప్రకటించున్నాము అని పౌలు ఇక్కడ తెలియజేస్తున్నాడు. అయితే చూడండి, ఇక్కడ విషయం ఏంటంటే అసలు ముందు మనల్ని మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి. తగ్గింపు అనేది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం. తగ్గించుకుని దేవుణ్ణి మనం ఏం చేయాలి? మహిమపరచాలి. మనల్ని మనం తగ్గించుకొని దేవుని మహిమపరిచేవారిగా ఉండాలి. చూడండి, ఇక్కడ మనము అపోస్తుల కార్యములోనే 12వ అధ్యాయము 21-23 వచనం చూసినట్లయితే ఇక్కడ హేరోదును చూస్తాం. హేరోదు తాను ఏం చేశాడు? హెచ్చించుకున్నాడు. హేరోదు తాను హెచ్చించుకున్నాడు. ఒక దినమున నియమించబడిన దినమందు హేరోదు రాజవస్త్రములను ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఏం చేశాడు? ప్రసంగం చేశాడు. వారి ఎదుట ఉపన్యాసం చేయగా ప్రజలు ఏమంటున్నారు? ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదు అని కేకలు వేశారు. ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదు అని కేకలు వేశారు. అలా అన్నప్పుడు హేరోదు ఏమనాలి? కాదు, అలా అనకూడదు. ఇది నేను మాట్లాడుతున్నాను, దేవునితో నన్ను పోల్చకూడదు అని చెప్పేవాడిగా ఉండాలి. కానీ అలా చెప్పాడా అంటే తను హెచ్చించుకున్నాడు అనమాట. ఇక్కడ దైవస్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమపరచనందున మహిమపరిచాడా? లేదు, దేవుని మహిమపరచలేదు.
మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచాను. అతనిని మొత్తెను గనక పురుగులు పడి ప్రాణం విడిచాడు. పిల్లరా, ఇందువల్ల అతను హెచ్చించుకోవడం వల్ల, తను తాను హెచ్చించుకోవడం వల్ల, అలా హెచ్చించుకునే వారిగా మనం ఉండొద్దు, తగ్గించుకునే వారిగా ఉండాలి. నీకు ఎంత ఉన్నా నీవు తగ్గించుకోవాలి. కాబట్టి అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 26వ వచనంలో కూడా చూసినట్లయితే పేతురు కొర్నేలు ఇంటికి వచ్చాడు కదా. కొర్నేలు ఇంటికి వచ్చినప్పుడు ఆ శతాధిపతి పేతురు పాదముల మీద పడెను. అంతటి పేతురు ఏమంటున్నాడు తెలుసా? ఏమన్నాడు? నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే. నువ్వు లేచి నిలువుము, నేను కూడా నరుడనే. చూసారా పేతురు ఎంత తగ్గించుకుంటున్నాడు అక్కడ. పేతురు నీడ పడితేనే రోగులు స్వస్థత పొందేవారని మనకు తెలుసు. మరి ఏమన్నాడు? నువ్వు లేచి నిలువము, నేను కూడా నరుడనే అని చెప్పి తగ్గించుకొని దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? మహిమపరుస్తున్నాడు. అదండి మానవ జీవితంలో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే తగ్గించుకుని జీవించే వారిగా ఉండాలి. అదేవిధంగా ప్రకటన గ్రంథంలో కూడా మనము అపోస్తులని యోహాను ఏం చేస్తున్నాడంటే దేవదూత పాదముల మీద పడగా దేవునికే నమస్కారం చేయమని దేవదూత చెప్పాను. దేవునికే నమస్కారం చేయమని దేవదూత చెప్పాను. అదే చూడండి, ఆదికాండం 11వ అధ్యాయం 4వ వచనంలో ఆ దినముల్లో ఉండిన ప్రజలు మనము పేరు సంపాదించుకుందాము రండి అని గోపురం కట్టుచుండగా, పేరు సంపాదించుకుందాం అని గోపురం కట్టుచుండగా అది దేవుని చిత్తం కానందున, ఏదైనా దేవుని చిత్తం అయితేనే మన విషయంలో జరుగుతుందంతే. దేవుని చిత్తం కాకపోతే ఏది కూడా నెరవేరదన్న విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. దేవుని చిత్తం ప్రతి విషయంలో కూడా మనం ఏమనాలి? ప్రభా నీ చిత్తం అయితే జరిగించు, నీ చిత్తం అయితే అనేవారిగా మనం ఉండాలి. కాబట్టి ఇక్కడ దేవుని చిత్తం కానందున దేవుడు ఏం చేశాడు? వారి భాషలు ఏం చేశాడు? తారుమారు చేశాడు. వారి భాషలు తారుమారు చేశాడు. వారందరూ ఏమైపోయారు? చెదిరిపోయారు. దారిని పోతున్న వారు చూసి నవ్వుకొని ఎగతాళి చేసి దానికి బాబేలు అని పేరు పెట్టారు. దానికి ఏం పెట్టారు? బాబేలు అని పేరు పెట్టారు. దానికి ఏంటి అర్థం? తారుమారు అని అర్థం. దానికి తారుమారు లేక కలవరం అని అర్థం. దేవుని చిత్తం కాక మన సొంత ఇష్టం చేసుకుంటే అలాగే తారుమారుగా ఉంటుంది. జాగ్రత్త. దేవుని చిత్తం కాకుండా మన సొంత చిత్తమే మన సొంత ఇష్ట ప్రకారం మనం చేసుకుంటే అలాగే తారుమారుగా ఉంటుంది. అదే విధంగా చూడండి, ఇక చిన్న కుమారుడు తండ్రి దగ్గర వాటా తీసుకుని వెళ్ళినవాడు తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని వెళ్ళిన వాడు ఏమయ్యాడు? మళ్ళీ తిరిగి వచ్చాడు. మారు మనసు పొంది తండ్రి దగ్గరికి తిరిగి వచ్చినట్లుగా చూస్తున్నాం కదా. కాబట్టి ఈ రీతిగా మనము దేవుని మహిమపరచవలసిన ఆజ్ఞలు వాక్యంలో చూసుకుంటున్నాం. మనం మహిమపరచడం వల్ల మనకేం కలుగుతుంది? దేవుని మహిమపరచడం వల్ల ఏంటి అంటే మనకి ఆశీర్వాదాలు, మనకి బ్లెస్సింగ్స్. దేవుని మహిమపరచడం వల్ల మనకేం కలుగుతుంది? ఆశీర్వాదాలు కలుగుతాయి. మహిమపరచకపోవడం వలన నష్టం చూసాం.
మహిమపర మహిమపరచడం వలన ఆశీర్వాదాలు చూసాం, మహిమపరచకపోవడం వల్ల నష్టాన్ని కూడా మనం ఇప్పుడు చూసాం కదా. కాబట్టి అలాగైతే మనం ఏ రీతిగా నడుచుకోవాలి, ఎలా ఉండాలి, మన ఈ లోకంలో ఏ విధంగా మనం జీవించాలి, ఆయనను మహిమపరచడానికి మనం ఏమి చేయవలను, ఏం చేయాలి, మనం ఆయన్ని మహిమపరచడానికి మనం ఏం చేయాలి చూడండి. మొదటిగా మనము మన పాపములన్నీ ఒప్పుకునేవారిగా ఉండాలి ప్రియులారా. మన పాపములన్నీ ఒప్పుకునేవారిగా ఉండాలి, పశ్చాత్తాపడేవారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో మన పాపములన్నీ ఒప్పుకునేవారిగా ఉండాలి. ఆయన యొక్క రక్తములో, ఆయన పరిశుద్ధ రక్తంలో, నిష్కళంకమైన రక్తంలో, అమూల్యమైన రక్తంలో మన పాపములన్నీ కడుగుకునేవారిగా ఉండాలి. కాబట్టి చూడండి, ఆ విధంగా మన పాపములన్నీ మనం ఏం చేయాలి, విడిచిపెట్టాలి. క్రైస్తవ కుటుంబంలో పుడితే చాలదు, మారు మనసు పొందితే చాలదు, బాప్తిస్మం పొందితే చాలదు. నువ్వు బాప్తిస్మం పొందితే చాలదు, ప్రతి వారము నువ్వు దేవుని సన్నిధికి వెళితే చాలదు. ఏం చేయాలి, మారు మనసు పొందాలి. బాప్తిస్మం పొందినా చాలదు, మనం ఏం చేయాలి, మారు మనసు అనేది పొందాలి. పాపం ఒప్పుకుంట చేతగంతనం కాదు, బలహీనత కాదు. అవి దేవుని స్వభావం, దేవుని బిడ్డల స్వభావం. మన పాపములను ఒప్పుకుంటా దేవుని బిడ్డల స్వభావం. ఒప్పుకుంటున్నారా? మన పాపములను ఎవరి పాపములైనా సరే, ఆ పాపమైనా నీ పాపమైనా ఎవరి పాపములైనా సరే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నువ్వేం చేయాలి, నీ పాపములను ఒప్పుకోవాలి. అది దేవుని బిడ్డల యొక్క స్వభావం. అది అంటే ఇప్పుడు ఒప్పుకొని మళ్ళీ తర్వాత పాపాలు చేసేవారిగా ఉండొద్దు. ఒప్పుకున్నారంతే, ఇంకా వదిలిపెట్టేయాలంతే. చూడండి, పేతురు రాసిన పత్రికలో ఉంటుంది, కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది బురదలో దొర్లినట్లు కదా. కాబట్టి ఆ విధంగా మన జీవితాలు ఉండకూడదు. మనము ఒప్పుకున్నాం అంతే, మనము ఆ పాపం జోలికి మనము పోయేవారిగా ఉండకూడదు. కాబట్టి వాటిని చూడండి, సామెత 28వ అధ్యాయం 13వ వచనంలో, అతిక్రమమును దాచిపెట్టేవాడు వర్ధిల్లును, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. అతిక్రమమును దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. కాబట్టి పాపము శాపం తెచ్చును. పాపం ఏం తెస్తుందట, శాపం తెచ్చును. అవమానము, అపజయము, మరణము, వ్యాధి, నరకము వచ్చును. ఈ పాపం వలన ఏమవుతుందంట, పాపం వలన వచ్చు జీతము మరణం కదా. కాబట్టి పాపం ఏం చేస్తుంది, శాపం తెస్తుంది. అవమానం, అపజయం, మరణం, వ్యాధి, ఇవన్నీ తీసుకొస్తుంది ఈ పాపం. ఈ పాపాన్ని విడిచిపెట్టాలి. ఈనాడు ఈ పాపాన్ని విడిచిపెట్టేవారిగా ఉండాలి. కనుక చూడండి, ఇశ్రాయేలీలు యెరికోను జయించినప్పుడు దానిలోని బంగారము, వెండి సమస్తము శాపగ్రస్తము, ఎవ్వడను ముట్టకూడదని దేవుడు సెలవిచ్చాడు. యెరికోని జయించినప్పుడు దానిలో బంగారము, వెండి ఏది కూడా ఎవరు కూడా ముట్టకూడదని దేవుడు సెలవిచ్చాడు. అయితే ఆకారం అనేవాడు ఏం చేశాడు, కొంత వెండి, కొంత బంగారం, వస్త్రములు దొంగిలి డేరాలో దాచిపెట్టాడు. చిన్న పట్టణమైన హాయి మీదకి వెళ్ళి ఇశ్రాయేలీలు మరణించారు ప్రియులారా. చిన్న పట్టణమైన మరి హాయి మీదకి వెళ్ళి ఇశ్రాయేలీలు మరణించారు, అపజయం పొందారు, అవమానం పొందారు.
యోషువ ప్రార్థన చేయగా ప్రభు చూపించాడు. ఎవరిని? గోత్రము, వంశము, కుటుంబము, పేరు చెప్పబడింది. ఇన్ని తరుణము దేవుడు ఇచ్చినను ఆకాను తన మనసు కఠినము చేసుకొని ఒప్పుకోలేదు. తన తప్పు ఒప్పుకోవడం లేదు. కనుక దేవుడు పేరు చెప్పగా ఒప్పుకున్నాడు. పేరు ఖచ్చితంగా ఆకాను అని చెప్పగా ఒప్పుకున్నాడు. తన పాపాన్ని ఒప్పుకున్నాడు. కానీ క్షమాపణ అనేది రాలేదు. అతని భార్య పిల్లలను, పశువులను ఏడ్చుకొని పోయి అతని పాపం ఎవరి మీదకి వచ్చింది? భార్య మీదకి, పిల్లల మీదకి, అందరి మీదకి వచ్చింది. ఒక్కడ చేసిన పాపం వల్ల కదా. అందరిని ఈడ్చుకొని పోయి ఏం చేశారు వీళ్ళు? అతని భార్య పిల్లలను, పశువులను ఈడ్చుకొని పోయి లోయలో వేసి రాళ్లతో చంపి అగ్నితో కాల్చివేశారు. అగ్నితో దానికి ఏం పేరు తెలుసా? ఆకోరు లోయ అని పేరు. పాపం ఒప్పుకుంటా దేవునికి మహిమ చెల్లించుట. ప్రియులారా, మన పాపం ఒప్పుకుంటే మహిమ చెల్లించుట. దేవునికి మహిమ చెల్లించడం అంటే ఏంటంటే అర్థం, మన పాపములు ఒప్పుకోవాలి. మన పాపములు ఒప్పుకునే వారిగా ఉండాలి. అప్పుడు యేషువ ఆకానుతో, నా కుమారుడా, యేషువ 7:19 నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొంచున్నాను. కాగా మనుషులు తీవ్రమైన వేడితో కాలిపోయి దేవుని దూషించరు కానీ ఆయన మహిమపడుతున్నట్లు వారు మారుమనసు పొందిన వారు కారు. మారుమనసు పొందుటే ప్రకటన 16:9 మారుమనసు పొందుట దేవునికి మహిమ చెల్లించుట. దేవునికి మహిమ చెల్లించుట అంటే అర్థం ఏంటంటే మారు మనసు పొందుటయే. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందావో అప్పుడే దేవునికి మహిమ చెల్లించినట్లు ప్రియులారా. కాబట్టి ఈ విధముగా మన పాపములు ఒప్పుకోవడం ద్వారా దేవునికి మనము మహిమ చెల్లించేవారిగా ఉంటాం అన్నమాట. కాబట్టి ఇక నుండైనా మన జీవితాలు మనము మార్చుకునేవారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో మన పాపములు ఒప్పుకునేవారిగా ఉండాలి. పశ్చాత్తాపడేవారిగా ఉండాలి. కాబట్టి ఈ విధముగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇప్పించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదము స్తోత్రము దేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు నేను ప్రభా నీ వాక్యం దొరకండి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరు నాయన వాక్యం విన్నవారు ప్రతి ఒక్కరు నాయన ప్రభా తండ్రి మరి పాపములు ఒప్పుకునేవారుగా ఉంటే కృప చూపండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరిలో మారు మనసు అనేది దయచేయండి నాయన ప్రభా. నాయన మారు మనసు కలిగి తండ్రి నేను నీకు మహిమ పరిచే వారిగా ఉంటకు నీ కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి ప్రభా. మరి అదేవిధముగా నాయన తండ్రి ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య బ్రతిమారు వినముగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి, ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ఉన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచి ఉండను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.